ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ ఏరి కోరి ముప్పును కొని తెచ్చుకుంటుంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని తెలిసినా ఉగ్రవాదంతోనే బతుకు తెరువు అన్నట్లుగా వ్యవహరిస్తూ రెడ్ హ్యాండెడ్గా బుక్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు తేటతెల్లమైనా ఇంకా తమకేం తెలియదన్నట్లుగానే నంగనాచి నాటకాలాడుతుంది. అయితే దొంగతనం ఎన్నో రోజులు దాగదు అన్నట్లుగానే పాకిస్తాన్ నైవంచిక పోకడలు కూడా అప్పుడే బయటపడ్డాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ను కాపాడుతూ అడ్డంగా బుక్ అయింది పాకిస్తాన్. పెహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి హఫీజ్ సయీద్ అని ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయినా పాకిస్తాన్ మాత్రం కానే కాదని నాటకాలాడుతోంది. తాజాగా హఫీజ్ సయీద్కు కట్టుదిట్టమైన భద్రతను పెంచి మళ్లీ ఇరికాటంలో పడిపోయింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత హఫీజ్కు పాక్ ప్రభుత్వం అమాంతం భద్రత పెంచడం ఒక ఎత్తైతే, ఇటీవల కాలంలో గతంతో పోలిస్తే అతడి భద్రతను 4 గింతలు పెంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లాహోర్లోని అత్యంత రద్దీగా ఉండే నివాస సముదాయాల నడుమ హఫీజ్ సయీద్ నివాసం ఉంటున్నాడు. అతని ఇంటి చుట్టూ పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్-ఏ-ముఠా నిరంతరం పహారా కాస్తున్నారు. కాంపౌండ్ చుట్టూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. హఫీజ్ ఇంటికి నలువైపులా 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సయీద్ ఇంటి పరిసర ప్రాంతంలో ఆర్మీకి చెందినవి కాకుండా ఇతర డ్రోన్లపై నిషేధం కూడా విధించారు. పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులనేని పైకి ప్రచారం జరుగుతున్నా దాడికి కర్త కర్మక్రియ మాత్రం హఫీజ్ సయీదేనని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని అతడిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చిన అంచనాలతో లష్కర్ చీఫ్కు పాక్ భద్రత పెంచినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు దేనికైనా రెడీ అంటున్న క్రమంలో గత అనుభవాలను పాకిస్తాన్ నెమరవేసుకుంటుంది. గతంలో అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పాక్లో అబొట్టాబాద్లోని ఓ రహస్య ప్రాంతంలోనే మట్టుపెట్టారు. లాడెన్ నివాసం జనావాసాలకు దూరంగా ఉండడంతో అమెరికా దాడులు చేసేందుకు సులువైంది. ఇక మసూద్ అజర్ వంటి ఉగ్రనేతలు కూడా బౌహల్పూర్ పర్వతాల్లో దాక్కొని అక్కడి నుంచే కార్యకలాపాలను సాగిస్తున్నారు. కానీ వారికి భిన్నంగా హఫీజ్ సయీద్ జనావాసాల మధ్య ఉంటున్నాడు. దీంతో సామాన్య పౌరులకు నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో దాడులకు వెనుకడుగు వేయొచ్చనేది పాకిస్తాన్ దొంగ తెలివి అని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉగ్రదాడికి ప్రతీకారంగా తమపై భారత్ ఏ క్షణమైన దాడులు చేపట్టవచ్చని పాక్ భయంతో వణికిపోతుంది. దీంతో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. మాలిక్కు ఐఎస్ఐ చీఫ్గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్లో ఐఎస్ఐ చీఫ్గా నియమితులైన మాలిక్ నిఘా సంస్థ అధిపతి కంటే ముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్లో అడ్జుటెంట్ జనరల్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పాక్ సైన్యంలో అడ్జుటెంట్ జనరల్గా పనిచేస్తున్నప్పుడే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళనలపై ఆర్మీ అణచివేతలను మాలిక్ కీలక పాత్ర పోషించారని అప్పట్లో చర్చ జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఉగ్రదాడి పిరిగి పంద చర్యగా అభివర్ణించారు. భారత్లో ఉన్నది మోదీ ప్రభుత్వం, మా నుండి ఎవరూ తప్పించుకోలేరని గ్రహించాలి అని అమిత్ షా హెచ్చరించారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ సంకల్పమని, ఈ పోరాటంలో భారతీయులే కాదు ప్రపంచమంతా భారత్తో నిలుస్తోందని స్పష్టం చేశారు. మరోవైపు పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసిన భారత్ ఏ చిన్న అవకాశం లభించినా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పాకిస్తాన్కు నీటిని ఆపేయగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్కు ₹1 కూడా అప్పు ఇవ్వద్దని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMFకు సూచించింది. నిధులిస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తోందని స్పష్టం చేసింది. ఈ నెల 9న జరిగే IMF బోర్డు సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు $7 బిలియన్ ఇచ్చేందుకు IMF ఇప్పటికే ఆమోదం తెలిపినప్పటికీ పెహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా గత నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మార్చుకునే అవకాశం ఉంది. పెహల్గాం దాడి ఘటనపై జరుగుతున్న విచారణలో భారత భద్రతా దళాల చేతికి కీలక వివరాలు లభించాయి. పెహల్గాంలో ఏప్రిల్ 22న దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 2 రోజుల ముందే బైస్రన్ లోయలో మకాం వేసినట్లు తెలుస్తోంది. బైస్రన్తో పాటు అరులోయ, లోకల్ అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ లోయలకు దాడి కోసం రెక్కి నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి NIA దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 2500 మందిని విచారించాయి. ఇందులో 186 మందిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఉరి, కుప్వారా, అగ్నూర్ సెక్టార్లో భారత్ ఆర్మీపై కాల్పులు జరుపుతోంది.
పాకిస్తాన్ చర్యలను భారత సైన్యం గట్టిగా తిప్పికొడుతుంది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లోనే పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైందన్న ప్రచారం దాయిదీ దేశ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.